4 రకాల స్ట్రోక్స్ అని చెప్పారు కదా. స్ట్రోక్ ఏదైనా కానీ ఏ ఏజ్ గ్రూప్ వారికైనా కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడానికి అసలు కారణాలు ఏంటి? ఇందాక చెప్పినట్టే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల మెయిన్గా వస్తుంటాయి. సో ఇస్కిమిక్ స్ట్రోక్స్ అంటాం. ఇవి ఏంటంటే మెయిన్గా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కంపేర్ టు నార్మల్ పర్సన్ వాళ్ళు ఏంటంటే హయ్యర్ రిస్క్ ఉంటారనమాట. రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, చెడు కొలెస్ట్రాల్ ఉండడము, మనం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం కారణంగా మన బాడీ సరిగా ట్యూన్ అవ్వకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. అదే కాకుండా డిపెండింగ్ ఆన్ మన పర్సనాలిటీ, అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా గురి కావడం, అంటే రాత్రి నిద్ర లేకపోవడము, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడము, వీటన్నిటికీ ఏంటంటే మానసిక ఒత్తిడి ప్లస్ దానివల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి రక్తనాళాల్లో బ్లాక్స్ లాగా రావడము, చిట్లడము, ఇవన్నీ స్ట్రోక్కి కారణం తీస్తాయి అన్నట్టు. మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మన లైఫ్ స్టైల్, మన ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు. కొంతమందికి బై బర్త్ కూడా రక్తనాళాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వస్తుంది. అది కంజెనిటల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాము. మనకు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటంటే 2 రకాలు. ఒకటి మనం ఏమైనా మోడిఫై చేసుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్ని అన్మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మన బై బర్త్ వచ్చింది మనం ఏం చేయలేము, అది నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కాకపోతే మిగతావన్నీ మనం కొంచెం మేనేజబుల్ కంట్రోల్ చేసుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, మన డైలీ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఫుడ్ హెల్తీ ఫుడ్ తినడం కానీ, ఇవన్నీ హెల్తీ రిస్క్ ఫ్యాక్టర్స్, మేనేజబుల్ థింగ్స్. సో ఇవి మనం మోడిఫై చేసుకోగలిగే. సో ఇవన్నీ మనం బ్యాడ్గా అక్యుములేట్ అయినప్పుడు మనకి స్ట్రోక్స్ లాగా వస్తుంటాయి అన్నట్టు.